ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన నా తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్య పిల్లు మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని యోగమైన బలలో పాలు పొందడానికి కృప దయచేయి. చదువుకునే లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. పాపికి రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుంచి 14 వరకు మార్చి చదువుకుందాం. ఆయన ఓలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడెక్కడ కరువులు భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామమున నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడదు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. సాధ్యమైన వరకు నిదానంగా మనం ధ్యానిస్తాం. మీరు క్రమంగా రావడంతో చాలా మంచి పని, లేకపోతే కష్టం. ఇక్కడ శిష్యులు ప్రభును ప్రశ్న అడుగుతున్నారు. ఆయన రాకడకు సూచనలు శిష్యులు అడుగుతూ ఉన్నారు. శిష్యులు అందులో ఇక్కడ ఏం చేస్తున్నారంటే, యెరూషలేము బాగా కనబడిన స్థలము కూర్చుండే అంటే ఏంది, కిద్రోను వాటి దగ్గర వాళ్ళు ప్రభు ఆయన శిష్యులతో పాటు కూర్చున్న తర్వాత యెరూషలేము పై భాగములు అంటే అక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడ స్పష్టంగా కనబడేలాగా వారు కూర్చున్నప్పుడు అప్పుడు నలుగురు శిష్యులు అంటే నలుగురు. 1 పేతురు, 2 యాకోబు, 3 యోహాను, 4 ఆంద్రేయ అని వారు ఆయన వద్ద ఉన్నారు. అప్పుడు ఎవరి దగ్గర? ప్రభు దగ్గర ఈ నలుగురు ఉన్నారు. వారు ఆయనను 2 ప్రశ్నలు అడిగారు. ఈ నలుగురు శిష్యులు యేసు ప్రభును ఈ 4 ప్రశ్నలు అడిగారు. ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అని ప్రశ్నించారు. 24:3 చూస్తాం. 24:3 వచనం మత్తయి, మార్కు 13వ అధ్యాయము 3-4 వచనాల్లోను, లూకా సువార్త 21:7 వచనంలో ఇవే మాటలు ఉంటాయి. ఏమని? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి అనే మాటలు కనబడతాయి. ప్రభు ఇవన్నీ బహు కొద్ది కాలంలో జరుగును అని
అవి జరగక ముందు చాలా కాలం పట్టవలసి ఉన్నది. ఏమంటాడు? శిష్యులు కడు జాగరూకులై ఉండవలసినది. యెరూషలేము నాశనము అవుట, రారాజు వచ్చుట తప్పదు. అయితే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే, ఎన్ని క్లిష్ట పరిస్థితులు కలిగినను శిష్యుల మట్టుకు తమ పని యందు సాగిపోవలసి ఉన్నారని చెప్పాడు. ఆ శిష్యులకు చాలా క్లిష్ట పరిస్థితులు వస్తాయి. అయితే వాటన్నిటిలో ఏం చేయాలో సాగిపోవాలి మీరందరూ అని వారితో తెలియజేసి జరగనే ఉన్న విషయాలను గురించి ఆయన ముందు తెలియజేస్తూ వచ్చాడు. మొదటిది ఆయన రాకడకు సూచనలు. మన ప్రియ ప్రభు రాకడకు సూచనలు ఏంటంటే, మొదట ప్రభు అన్నాడు, ఏమన్నాడు? 24:4 చదవండి. యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఏమన్నాడు? ఎవడును మిమ్మలను మోసపరచకుండా చూచుకొనడి. 5 అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఏం చేస్తారంట? అనేకులు నా పేరిట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. నేనే క్రీస్తునని, ప్రభు నాకు ఈ విధంగా తెలియచేసినాడని నానా రకాలుగా తెలియచేస్తూ వస్తారు. వారిలో కొంత లిస్ట్ ఉంది, చెప్తాను. 11 వచనం చదవండి. మత్తయి 24:11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారు? అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఏం చేస్తారు? పలువురిని మోసపరిచెదరు. పలువురిని మోసపరిచెదరు. కనుక మత్తయి సువార్త 24, 23, 24. ఆ కాలం నుండి ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము, విశ్వాసులందరినీ, సేవకులందరినీ వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములు కనపరచెదరు. ఏం చేస్తారు? సూచక్రియలు, మహత్కార్యములు కనపరచెదరు. ఇక్కడ నేను ఈ విధంగా నేనే క్రీస్తు అని చెప్పి మోసపరిచిన లిస్టు ఇక్కడ ఉన్నది. అవన్నీ చదివి చెప్పడము మీ అంత టైం వేస్ట్ అవుతుందేమో అనుకుంటున్నా. ఒకటి ఏంటంటే, ఇక్కడ సిమోన్ బాల్ కోజానా అను అతని అనుచరులు కూడా, ఇంకా హెన్రీ కబీబా, 13 మంది ప్రవక్తలు, అంటే దైవజనులు, సేవకులని, మరి పాస్టర్లని, పోపులని, బిషప్లని, డాక్టరేట్లని చెప్పుకొని నేనే క్రీస్తులని చెప్పి అనేకులను మోసం చేసినారు. వీరు అనేకులను మోసపుచ్చిరి. 13 మంది ఉన్నారు. వాళ్ళు మీకు అవసరం అనుకుంటే ఆ లిస్ట్ మీకు ఇస్తాను తర్వాత. ఇప్పుడు మాత్రం వాటి ద్వారా మీరు వినడం ద్వారా మీకు ఏం ప్రయోజనం ఉండదు. ఏమంటున్నా? అయితే అమెరికా దేశంలో ఫాదర్ డివైన్ అను నీగ్రో నేను క్రీస్తునని చెప్పుకున్నాడు. అమెరికాలో కూడా ప్రజలు సమూహంలో అతన్ని ఆరాధించినారు. చాలా మంది అతన్ని ఆరాధించినారు. తర్వాత క్రీస్తు శకం ఇది ఎప్పుడంటే 70వ సంవత్సరంలో యెరూషలేము నాశనముకు ముందు ఇది జరిగింది. ఈ యుగమంతట్లో ఇదే జరిగింది. ముఖ్యంగా క్రీస్తు 2వ రాకడకు ముందు ఇది మరింత జరగవలసి ఉన్నది ప్రభు అన్నాడు. కనుక అందుచేత ప్రభు హెచ్చరిస్తున్నాడు, మీరు మోసపోకుండా చూచుకొని, ఎవడను నిన్ను మోసపరచకుండా మీరు జాగ్రత్తగా ఉండు. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి, చూడండి ఏం జరుగుతుందంటే, ఆయన రాకడకు ముందు మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏం చేస్తారు? పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ప్రియులారా,
ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక చూడండి, ఆ దినమే తన ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. ఏమంటాడు? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక మనం ఏం చేస్తాం? కొన్ని అద్భుతాలు జరగగానే, కొన్ని రోగాలు బాగుపడగానే, సచ్చిన వారు లేవగానే ఏం చేస్తాం? ఇవి దేవుడే కాకపోతే ఇంకెవరు లేపుతారనుకుంటాం. సాతానుడు ఏం చేస్తున్నాడంటే, వాడు ఒక వ్యక్తిని నరికి, మన ప్రజల ముందే నరికి తిరిగి వాడిని ఏం చేస్తాడు? ఆ తలను మళ్ళీ అతికిస్తాడు. అలాంటప్పుడు ఏమంటారు ప్రజలు? దేవుడికి తప్ప ఇంకెవరు కూడా లేరు అనుకుంటారు. సాతానుడే ఆ విధంగా చేస్తాడు. వానికి ఆ దేవుడు అది ఇచ్చాడు. అందుకే అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అర్థమైందా? ఇవన్నీ సూచనలు చెప్పగానే మోసపోయేవారు, మరి ఇదిగో ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్తే అక్కడ ఇక్కడ పరిగెత్తేవారు ఎంతో మంది ఉన్నారు. ఈ దినాల్లో ఎబ్రోనులకు పిచ్చి పట్టింది. ఆ దినాల్లో ఈ వేరే సంఘానికి వెళ్ళేవారు కాదు. అసలు మాదిరికరంగా వారు వాక్యంలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో అన్నిట్లో కూడా సాక్ష్యం ఇచ్చట్లో, పరిచయం చేయట్లో, ఆత్మను సమకూర్చట్లో అంత నమ్మకమైన వారుగా ఉన్నారు. అంత ఛాలెంజింగ్ లైఫ్ భక్సింగ్ గారి సమయాల్లో ఉన్నారు. అలాంటి వారు ఇప్పుడు ఏమైపోయినారు? విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నారు. వాడి 4 మాటలు చెప్పగానే వాడి మాటలు విని ఏం చేస్తున్నారు? ఆన్లైన్లో వాట్సాప్లో పంపిస్తున్నారు. చూడండి అంకుల్ మీరు కూడా అని నాకు పంపిస్తుంటారు కొందరు. ఏం డేవిడ్ కదా ఏమంటారు? కనుక అందుకంటారు ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. ఏం చేపట్టాలి? ఇది వరకే అది లోకములో ఉన్నది. కనుక చూడండి 2వ అధ్యాయము 18వ వచనం. మొదటి యోహాను. చిన్నపిల్లలారా, అమ్మా చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. ఏం గడియ? ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. చూసావా ఏం చేసినారు? ఎప్పుడును అనేక మంది బయలుదేరి ఉన్నారు. అంటే ఏంటి? వారు వ్యాపారం చేయడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, లేకపోతే పలుకుబడి, ఇంకా డబ్బు కొరకు ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. అందుకే మీకు తెలియజేస్తాను. ఒకటి ఏంటంటే, మీ కలిమి విస్తరించట జీవమునకు మూలం కాదు. తెలుసుకోండి. ఈ లోకంలో డబ్బు, ఆస్తి, అంతస్తులు, మిద్దెలు, మేడలు ఇవన్నీ ఉన్నా అవి జీవమునకు మూలము కాదు. చూడండి లూకాసు వార్త 12వ అధ్యాయం 15 నుంచి చదవండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక, ఏ విధమైన లోభమునకు అనక ధనాపేక్షకు అని అర్థం. లోభము అంటే అక్కడే బైబిల్లో రాసుకోండి. ధనాపేక్ష అని రాసుకోండి. ఇంకెక్కడో రాస్తే మర్చిపోతుంటారు. ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడని, అంటే డబ్బు కొరకు మీ స్థానం యొక్క జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట, ఒకని కలిమి, ఒక ఆస్తి, అంతస్తులు, మిద్దెలు, డబ్బు ఇవన్నీ సమృద్ధిగా కలుగుట ద్వారా ఏం జరుగుతుంది? వాని జీవమునకు మూలము కాదనను. అర్థమైందా? జీవమునకు మూలం కాని దానికి దొంగతనాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, దేవునికి ఇవ్వాల్సింది వాళ్ళే వాడుకుంటారు. ఒక సంగతి ఇది ఇట్లే ఉంచండి, మీకు తెలియజేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. రాజైన దావీదు
రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద తాను జయించిన జనముల యొక్క పట్టుకొనిన వెండి బంగారములతో పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. ఎవరికి ప్రతిష్ఠించాడు? అయ్యో నేను బంగ్లాలు కట్టాలా, లేకపోతే ధనం సంపాదించుకోవాలన్నాడా? ఇక్కడ ఒక సంగతి మీకు, దావీదు తన పదవిని బట్టి తన విషయములను బట్టి ధనం చేకూర్చుకోలేదు. తనకే ఏమున్నప్పుడు కూడా దేవునికి ఆ అవకాశం ఉన్న వాటికి, ఆ డబ్బు ఉన్నప్పటికీ, ఆ సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ అతడు దేవునికి ఇచ్చాడు, కానీ తన కొరకు సమకూర్చుకోలేదు. దేవునికి ఇవ్వవలసిన వాటిని తనకే ఉంచుకునే వారికి అన్నాడు. దేవుని సేవ కోసం ఇవ్వబడిన ధనాన్ని దొంగిలించి దానితో తాము ధనికులయ్యే ఈ కాలంలోని అనేక మందికి దావీదుకు ఎంత తేడాగా ఉందో చూడండి అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే, నీకు చదివి అర్థమైందో లేదో, దేవునికి ఇచ్చేసేవాడు ఏం చేస్తాడు? దావీదు ఎంత డబ్బు వచ్చినా, ఆస్తి అంతస్తులు వచ్చినా అదంతా కూడా దేవునికే సమర్పించుకున్నాడు, తన కొరకు కాదు. అయితే దేవునికి ఇయ్యవలసిన వాటిని తనకే ఉంచుకునే వారికి, అర్థమైందా? దేవునికి ఇయ్యవలసిన వాటిని వారు ఏం చేస్తున్నారు? దేవునికి ఇయ్యక తమకే ఉంచుకున్న వారికి దేవుని కోసం ఇవ్వబడిన ధనాన్ని దొంగిలించి దానితో తాము ధనికులయ్యే ఈ కాలంలోని అనేక మందికి దావీదుకు ఎంత తేడా ఉందో చూడండి అంటాడు. అర్థమైందిగా? ఇక్కడ 11వ వచనంలో దావీదుకి ఎంత కలిగిన కూడా వెండి బంగారంలో ఏమైనా కూడా యెహోవాకు ప్రతిష్ఠించాడు. వాస్తవమేనా కాదా? యెహోవాకు. మనమైతే మన కొరకు ఉపయోగించుకుంటున్నామంటాడు. అవునా? చూడండి, కనుక ఇలాంటి ఎప్పుడైనా సరే చివరి దినాల్లో ఎవరి దేవుని పిల్లలని, సేవకులని, ఈ దినాల్లో ఎవరిని నమ్మొద్దు అన్నాడు దేవుడు. ఎవడును మిమ్మను మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఫస్ట్ శిష్యులతో అన్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచుకొనకుండా చూసుకొనడి. ఎందుకు? అనేకులు నా పేట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తూ ఉంటారు. ఈ దినాల్లో నానా రకాలుగా చెప్పాలంటే ఎంత సిగ్గుకరమైన సేవ చేస్తున్నారు మన సహవాసంలో ఉన్నవారు. దుఃఖకరమైన, ఏం చేయలేం. అయితే మొదటి ప్రశ్న ఏంటిది? మొదటి దేవుడు చెప్పిన ఆన్సర్ ఏంది? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. రెండవది, మీరు యుద్ధములను గూర్చి వినబోదురు. ఏం చేస్తాడు? మీరు యుద్ధములను గూర్చి వినబోదురు. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును. ఓకేనా? ఆయన రాకడకు గుర్తులు అన్నట్టు, జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును. ఒక్క మాట చెప్తాను. నిన్న వాట్సాప్లో నేను పంపించాను. ఎవరు చూస్తారో ఏం చేస్తారో తెలియదు. నేను ఇంపార్టెన్స్ ఏవైతే ఉంటుందో అవి మాత్రమే పంపుతాను. మీరు తప్పకుండా చూడండి వాటిని. ఏమంటున్నా, విన్నారా? ఒరిస్సాలో ఒక మందిరంలో ప్రార్థన చేయండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి కొట్టినారు. ఎంత రక్తాలు కారిపోయాయి. ఒక వ్యక్తి ఏమైంది లిస్టు చనిపోయాడు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. దీనంటే సూచనలని మీకు తెలియజేస్తున్నాను. యుద్ధములు అమ్మంటాడు, యుద్ధములు జనం మీదకి జనము అంటే ఏంది? చూడండి, రాజ్యం మీదకి రాజ్యం లేచును. మత్తయి 6:24, 6:7 చదవండి. మరియు మీరు యుద్ధం గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. అవి జరగవలసి ఉన్నది, అంతం వెంటనే రాదా? జనము మీదకి జనమును, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును.
రాజ్యము మీదకి రాజ్యం లేచును. ఇవే మాటలు మార్క్స్ వార్త 13వ అధ్యాయము 7-8 ఉంది. తర్వాత లూకాసు వార్త 21:9-10 కూడా చూస్తాం. ఇవే చదువుతారా? చూడండి, లూకాసు వార్త 21:9-10. మీరు యుద్ధమును గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును. చూసారా? కనుక అవి ఒక్క దగ్గర మాత్రమే చదివి వినిపిస్తాను. అవి నోట్స్ చేసుకొని మీరు చూసుకోనండి. తర్వాత కాలంటే పూర్వకాలంలో 25 సంవత్సరాలకు ఒకసారి గొప్ప మహాయుద్ధం జరిగేది. ఎప్పుడు? ఆ దినాల పురాతన కాలంలో 25 సంవత్సరాలకు ఒకసారి గొప్ప యుద్ధాలు జరిగేది. ఇప్పుడు సంవత్సరంలో 25 యుద్ధాలు జరుగుతున్నాయి. సంవత్సరంలో ఎన్ని? 25 యుద్ధముల కంటే ఎక్కువ జరుగుతున్నవి. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది. శాంతి సమావేశములు జరుగుతున్నవి. అయితే ప్రయోజనం కనిపించలేదు. మొదటి ప్రపంచ యుద్ధానంతరము స్థాపించిన అంతర్జాతీయ సమితి కానీ, రెండవ మహాప్రపంచ యుద్ధానంతరమున స్థాపించబడిన మిత్రరాజ్య సమితి కానీ ప్రపంచమున శాంతి చేకూర్చలేకపోయారు. తర్వాత ఒక ప్రపంచ యుద్ధము మరొక ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధమును జర్మనీలో ప్రారంభించాడు. లోకమంతట్లో అల్లకల్లోలము ఉన్నాయి. ఇస్రాయేలీలకు అరబ్బులకు అనేక సార్లు యుద్ధములు జరుగుతున్నవి. ఒక్క సంగతి నిన్ననే విన్న నేను న్యూస్. ఇస్రాయేలు చాలా చిన్న కంట్రీ, చిన్న జనాభా, చుట్టూ అందరు అరబ్బులు, ముస్లిమ్స్. విన్నారా? కనీసము 57 దేశాలు దీని చుట్టూ ఉన్నాయి. హమాస్ మాటి మాటికి వారిని, ఈ హమాస్ అలా అంటే ఎవరు తెలుసా? వారిని ఏమంటారు? మన భాషలో చెప్పాలంటే అన్నలు. అర్థమైందా? అన్నలు అంటే అర్థమా? టెర్రరిస్టులు. మొన్న స్టార్టింగ్లో యుద్ధం జరగడానికి కారణము హమాస్ టెర్రరిస్టులు. వాళ్ళు ఈ ఇస్రాయేల్ వారి యొక్క పెన్షన్ అంతా తీసి తొలగించి ఇస్రాయేల్ జనాంగంలో దేశంలో ప్రవేశించి అనేకులను చంపి 250 మందిని సజీవముగా పట్టుకొని పోయారు. ఓకేనా? ఇట్లు అంటే ఆయన వార్తలు చెప్పే ఆయన అంటాడు, ఆ సింహము నిద్రపోయే సింహాన్ని లేపి మీద పడడానికి ఇవన్నీ కారణాలు చేస్తున్నారు అంటాడు. అంటే ఏంటి? ఇశ్రాయేలీయులు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా సింహములాగా ఉండి కూడా నిద్రిస్తున్నట్టుగా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సింహమును కలిగిస్తే ఏం చేస్తుంది సింహం? దాన్ని ఆధారం చేసుకొని గాజాను, హమాసును ఎంత వరకు కూల్చి పారేయాలంత స్మార్ట్ చేసేసినారు. మొత్తాన్ని ఆక్పై చేసుకున్నారు ఇశ్రాయేలీయులు. హమాసులో ఉన్నటువంటి ఇంకా కొంతమంది ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే గాజాలో తినడానికి తిండి లేదు, నీళ్లు లేవు, హాస్పిటల్లో కూడా సరిగా ట్రీట్మెంట్ లేదు. ఆ పిల్లలు, మన భాష తెలియదు కదా, ఇట్లా అంటున్నారు. చూడండి, చిన్న చిన్న పిల్లలు, ఆకలి అంటే ఏంటి? ఇవన్నీ ప్రభు రాకడకు సూచనలు అని చెప్తున్నాను నీకు. ప్రభు రాకడకు సూచనలు. అందుకే మొదటి ప్రపంచ యుద్ధంలో అంతర్జాతీయ మీరు కూర్చున్నారు, కానీ జర్మనీ మరి ఇంకా
ఇవన్నీ రెండో ప్రపంచ యుద్ధము జర్మనీ ప్రారంభించింది. లోకమంతలో అల్లకొల్లోలం ఉన్నాయి. ఇస్రాయేళ్లకు అరబ్బులకు అనేకసార్లు యుద్ధములు జరుగుతున్నాయి, ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే యెరూషలేము క్షేమం కొరకు ఏం చేయాలి? 122:6 నోట్ చేసుకున్నాను. కీర్తన 122:6. ఇశ్రాయేల్ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడి అని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధులు అసలు చూస్తే ప్రపంచమంతలోకి చూస్తే క్రైస్తవుల జనాభానే ఎక్కువ ఉంది. ప్రపంచమంతటికి చూస్తే విన్నారా? ఇండియాలో 4వ అంతస్తు స్టేజ్ వాళ్ళకు 144 స్టేజ్ అంటారు. అయితే ఇట్లా జరుగుతూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంతగా జరుగుతున్నప్పటికీ అక్కడ ఏమంటారంటే ఇశ్రాయేలుకు యుద్ధం ఇప్పుడు జరుగుతూనే ఉంది. గాజాను కంప్లీట్గా పూడ్చి పారేసిండు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాటిని తీసేసి వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. అమెరికా వాళ్ళు కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత హమాస్లో ఉన్నటువంటి వారు భూమి లోపల ఎక్కడ అంటే 500 కొన్ని వేల కిలోమీటర్ల లోతులో గుహలలో ఉండి వారికి అన్ని రకములైన ఎలక్ట్రిసిటీ, వాటర్ వాళ్ళు నివసించడానికి ఒక గ్రామం లాగానే పెట్టుకున్నారు. వీళ్ళు అవసరమైనప్పుడు బయటకు వస్తారు, శత్రువును ఇతర దేశాలను చంపడానికి. అలాంటి వారిని ఈ ఇశ్రాయేల్ యూదులు కనుక మహా తెలివి, వారి ప్రపంచమంతట్లోకి వెళ్ళి యూదులంత జ్ఞానము ఎక్కడ కూడా లేదు. వారందరూ చెల్లిపోయిన వారందరూ తిరిగి దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. అయితే సంగతి ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న ప్రతిదీ కూడా ఇజ్రాయెల్ కంట్రీ ద్వారానే అవి తయారు చేయబడ్డాయి. అర్థమైనా? ప్రతిదీ యూట్యూబ్లు కానీ గూగుల్ కానీ అవి వాళ్ళు చెప్తూ ఉంటే అవన్నీ రాసుకుంటే మనకెక్కడ వస్తుంది? చాలా కష్టం. మొత్తం ఇజ్రాయెల్ చూడండి, వాళ్ళ ఫోన్లు పట్టుకున్నారు కదా ఆ రాజులందరూ. ఈ ఎవరో హమాస్ టెర్రరిస్టులు ఉన్నారే, మెయిన్ పర్సన్స్ అన్నిని వాళ్ళు పట్టుకున్న ఫోన్ బస్ట్ అయిపోయి ఆ స్పాట్లో ఎగిరగొట్టినారు. స్పాట్లో ఈ ఫోన్లు కూడా తయారు అక్కడి నుంచే స్టార్ట్. విన్నారా? మరి చాలా రకాలుగా మెయిన్ పర్సన్స్ అన్నీ వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఇరాన్ అప్పుడప్పుడు చెలరేగుతున్నది. కొన్ని వేల కిలోమీటర్ల డిస్టెన్స్ ఇజ్రాయెల్ కంటికి ఈ ఇరాను కొన్ని దేశాలు దాటిపోవాలి. వారు ఈ అరబ్బులకు సపోర్ట్ చేసి వీళ్ళని బట్టి వాళ్ళు ఈయన మీదకి వస్తున్నారు. అయితే కొన్ని బాంబులు ఉన్నాయి, వాటి పేర్లు మర్చిపోయినాను. అది సిస్టమ్ ద్వారానే కొన్ని వేల కిలోమీటర్ల వాళ్ళ ప్లేన్లు కానీ ఇంకా ఆయుధాలు కానీ ఏ వచ్చినా కూడా ఇక్కడ ఉండే అక్కడ ఆకాశం మీద పేల్చి పారేస్తాయి. అలాంటి ఇరాన్లో కూడా తయారు చేసుకున్నారు. సంపాదించుకున్నారు. ఎట్లా చేసుకున్నారో తెలియదు. ఇప్పుడు దానికి ప్రతికూలంగా ఒక ఆయుధాన్ని తయారు చేసుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ప్రపంచంలో కూడా ఎవరు కూడా వారిని జయించలేరు. ఇశ్రాయేల్ కంట్రీ చిన్నదైనప్పటికీ ప్రపంచం మీద గడగడ వణుకుతుంది దాని పేరు చెప్తేనే. అలాంటి ఆయుధాలు సిద్ధం చేసుకొని ఐరన్ డోమ్ ఈ ఐరన్ డోము శత్రువు ప్లేన్ల మీద మరి ఏ విధంగా బాంబులు వేస్తున్నాడో ఆకాశం మీద పంపించి అక్కడే కాల్చి పారేస్తున్నారు. అలాంటి ఇరాన్ కూడా తయారు చేసుకుంది. అట్లని అలాంటి ఐరన్ డోమ్లు కూడా పేల్చి పారేయడానికి ఐరన్ బీమ్ అని ఒకటి తయారు చేసుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు. దాని స్పీడ్ ఎంత అంటే ఐరన్ డోమ్లు 30 కిలోమీటర్లు అయితే ఐరన్ బీమ్ తయారు చేసింది 1000 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది.
ఎన్ని కిలోలు? ఈ ఐరన్ బీమ్ ఇచ్చి కొట్టిందంటే వాడు ఏ బీమ్ పంపించినా కూడా అక్కడనే స్మాష్ చేసేస్తాడు. బూడిద చేశారు. చూస్తున్నారో లేదు మీకు తెలియదు. బూడిద చేసేసినారు గాజాను మరి హమాసును. పక్కకు పాలస్తీనా వీళ్ళదే, అరబ్బులు ఆక్యుపై చేసుకున్నారు. సొలొమోను కట్టించిన మందిరం ముందే వాళ్ళు ఆక్యుపై, దాన్ని ఇప్పుడు వీళ్ళ స్వాధీనం చేసుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఇస్రాయల్ చైనా. ఇక్కడ చూడండి, ఇస్రాయేలీలకు అరబ్బులు అనేకసార్లు యుద్ధం, చైనాకు టిబెట్, మరి చైనాకు ఇండియా, ఇండియాకు పాకిస్తాన్, ఇరాన్, ఇరాకులు, ఇవన్నీ కోట్ల కొలది ఆస్తి పాడైపోయింది యుద్ధాలు చేస్తూ ఉంటే. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. ఒక దేశం ఇంకో దేశం, ఇంకో దేశం ఇంకో దేశం, ఇప్పుడు యుద్ధాలు. అది ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ప్రభు రాకడకు సూచనలు. అర్థమైందిగా? మీరు యుద్ధం గూర్చి వినపోయినప్పుడు ఏం చేయాలో, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేచినప్పుడు అది వెంటనే అంతము రాదు అంటాడు. అర్థమైందిగా? కనుక ఇలా ప్రపంచ దేశాలు ఒకదాన్ని ఒకటి నమ్మడం లేదు. స్నేహం ఉన్నట్టుగా ఉంటున్నారు కానీ ఒకరిని ఒకరం నమ్మడము లేదు. చూడండి, ఒక్క సంగతి చెప్తాను. ఏంటంటే ఇప్పుడు చూడు, అమెరికాను బట్టి ఇండియా వాళ్ళు క్రైస్తవులకు కీడు చేస్తున్నారు. ఎందుకు? అమెరికా వాళ్ళు క్రైస్తవులు, అక్కడున్న ముస్లిమ్స్, ఇండియా వాళ్ళ ఇంకా ఎవరిని అందరినీ కూడా వెనుకకి పంపించేస్తున్నారు, అక్కడ ఉండకూడదని. ఇక చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు. అలాంటి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇండియాలో క్రైస్తవులను చూడండి, వాళ్ళు పూనుకున్నారు. అయితే ఇక్కడ క్రైస్తవులను ఈ విధంగా చేసుకుంటూ దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు మన నాయకులు. అయితే ఇశ్రాయేలుతో సెకండ్ స్నేహం చేస్తున్నారు. ఇక్కడ చంపుతున్నారు, అక్కడ ఇశ్రాయేలు క్రైస్తవులే కదా, దేవుని పిల్లలుగా, యూదా వాళ్ళే కదా. అక్కడ పోయి సెకండ్ ఇచ్చి స్నేహం చేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నట్టు అతను చేస్తున్నట్టుగా ఎట్లుంది? అది ట్రంప్కు తెలుసు. తెలిసిన కారణాన్ని బట్టి స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. ఎవరిని కూడా నా దేశంలో ఎంటర్ కానియను అని చేస్తున్నాడు. కనుక ఇంకోటి మూడో పాయింట్, కలహములు జనం మీదకి జనము లేచును. అవునంటారా? 24:7 వచ్చిన మొత్తం 24:7. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. ఏం చేస్తాయి? జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. ఒక రాజ్యములోనే కలహములు ఎక్కువ మనం చూస్తున్నాం. చూడండి, ఇదే మాట మార్క్స్ వార్త 13:8 ఉంటుంది. తర్వాత లూకాస్ వార్తలో 21:9 ఉంటుంది. అవన్నీ రెఫరెన్స్ చదవడానికి సమయం లేదు. ఒక దేశంలో అనేక పార్టీలు ఉన్నాయా లేవా? ఒక దేశంలో ఎన్ని పార్టీలు, ఎన్ని రకములైన పార్టీలు ఉన్నాయా లేవా? కాంగ్రెస్ ఏంది, కమ్యూనిస్టు, ఇంకా తెలుగుదేశం, ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమంటారు? తర్వాత ఒక దేశం ఒక పార్టీలోనే ముక్కలు, ఒక పార్టీలోనే ముక్కలు, ఒక ఇంటిలోనే అన్న ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ. ఏమంటారు? వాస్తవేనా? హోరా ఓరి పోటీలు. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ కలహములు జనం మీదకి జనము లేచును అన్నదానికి చెప్తున్నాను. పోరాటములు జరుగుతున్నవి. ఈ పోరాటములో బహిరంగముగా ఒకరినొకరు హత్యలు చేయుట అనేకములు జరుగుతున్నవి. అన్ని దేశములలో అంత కలహములు చెలరేగుచున్నవి. బలహీనులను లొంగి తీసుకొని జయించుతున్నారు. అంత మాత్రం కాదు, మన తరంలో అంత కలములు విశేషముగా చెలరేగుచున్నవి. బంగ్లాదేశ్ సమస్య రాజకీయ పరిష్కారం కుదుర్చుకునే ఎడల ఏం చేస్తున్నారు వాళ్ళు? సిలోను రాజకీయ విప్లవకారులు
టర్కీలో టెర్రరిస్టులు, తర్వాత భారతదేశంలో నక్సలైట్లు కార్యక్రమాలు, అంతర్యుద్ధములకు దారితీయు సాధనాలు, మరి పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఏం జరిగింది? విప్లవంతో నిత్యము అంతము జరుగుతుంది అంటాడు. నిత్యము అంతము జరుగుతుంది. నేపాల్లో రీసెంట్గా జరిగింది. నేపాల్లో జన సమూహం అంతా ఒకటైపోయింది. ఒక పార్టీ పేరుంది, అది మనకు లేదు. ఆ పార్టీ వాళ్ళంతా ఏకమైపోయి నేపాల్ ప్రెసిడెంట్ను, మినిస్టర్లు అందరినీ హతం చేసినారు. చెప్పండి ఇక ఎట్లుంటుంది? అంటే ఏంటి? ప్రభు రాకడకు ఇవన్నీ సూచనలు, గుర్తులు నెరవేరుతాయి, కానీ అంతం వెంటనే రాదు అన్నాడు. కనుక ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ జ్ఞాపకం చేసుకొని ప్రభు రాకడ సమీపంలో ఉన్న ఈ గుర్తు నెరవేరుతున్నాడు కనుక మనం పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టద్దు. పాపానికి పాపం సమకూర్చుకుందాం. అవునా? ఏమక్క భారతి ఏమంటారు? పాపాలు ఇచ్చిపెట్టద్దు, చేసుకుంటూనే పోతుండాలి. ఏం శ్రీను ఏమంటున్నా? ఇక్కడ దేవుడి దగ్గర అనే కొంగ భక్తి నక్క విని ఏమంటారు? కొంగ ఏం చేస్తుంది? నీళ్ళు వాడుతుంటే ఒక్క కాలుతో ఇలా పడుతుంది, ఇట్లా ఇలా పడి ఇట్లా మింగేసి అట్లా మింగేస్తుంది వచ్చినాయి చేప. అవునా? మళ్ళీ మిగల అది అంతే ఉండి ఎన్ని చేపలు మింగినా లావ్ అవుతుందా? నాలాగా అంతే ఉంది. కనుక మనం పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభు రాకడ సమీపంలో ఉంది కనుక మనము ఇంకా ఆలస్యం చేయకుండా, మన కాలాన్ని వ్యర్థం చేయకుండా, ప్రభు మనతో మాట్లాడుతున్న వెంటనే మన స్థితిని గ్రహించి మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు రాకడ కొరకు మన పోకడ కొరకు సిద్ధపడాలి. అర్థమైందిగా? కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మన బడిలో పాల్పొందుతాం. ప్రార్థన చేస్తాను. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసనికి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నింటిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రభా, మీరు రాకడకు గుర్తులు, సంభవించబోయే సంగతులు మాకు తెలియచేస్తూ వస్తున్నందుకై స్తుతిస్తున్నాం. మానవ వాటిని వాక్యానికి ఫలింపచేయము. ఇంకా ప్రభా, మీకు విరుద్ధంగా తలంచి యోచించి క్రియ చేసే బడులు మరి దినము సమీపించిన కొలది వారు నిజమైన పశ్చాత్తాపం మారు మనసు పొంది నిత్య జీవానికి వారసులుగా చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే లోకంలో ఒకరైనా నశించడం మీకు ఇష్టం లేదు తండ్రి. అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుతున్న ఉద్దేశాన్ని సంపూర్తి నెరవేర్చుకోవాల్సిందిగా కోరుచు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆమేన్.